హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు కాలీఫ్లవర్తో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందుగా కాలీఫ్లవర్ని హాఫ్ బాయిల్ చేసుకొని రెడీ చేసుకొని ఒక బౌల్లో ఉంచుకోవాలి. నెక్స్ట్ మనము టమోటాని అలాగే ఆనియన్స్ని, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, నెక్స్ట్ కరివేపాకు రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. ఇవి రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము స్టవ్ పైన కడాయి అయితే పెట్టుకొని అందులో ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేసుకొని అందులో ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర, అలాగే మినప్పప్పు, తర్వాత కరివేపాకు, ఆ నెక్స్ట్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి మనము కరివేపాకు వేసుకున్నాం కదా, ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ కూడా ఇందులోనే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటాము. నెక్స్ట్ టమాటాలు, పసుపు, అలాగే ధనియాల పొడి, తర్వాత కారము, అలాగే సాల్టు, ఆ తర్వాత ఇవన్నీ యాడ్ చేసేసుకొని మనము గ్రేవీ వచ్చేలాగా కలుపుకుంటూ ఉంటాము. బాగా గ్రేవీ అయిపోయిన తర్వాత అందులో మనము ఈ కాలీఫ్లవర్ పీసెస్ ఉన్నాయి కదా, అవి ఇందులోనే యాడ్ చేసుకోవాలండి. లైట్గా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇందులో కొబ్బరి పాలను కూడా యాడ్ చేసుకున్నాను. కొబ్బరి పాలు మనకి హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేనైతే యాడ్ చేశాను. ఓకే అండి, ఇప్పుడు మనకి కాలీఫ్లవర్తో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీని రైస్కి వాడుకోవచ్చు, అలాగే చపాతీకి కూడా వాడుకోవచ్చు అండి. మనము ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి అండి. ఓకే అండి, ఉంటాను. బాయ్, సీ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే ఐటము